ఈరోజు మనలో చాలామంది ఒకే సమస్యతో బ్రతుకుతున్నారు. రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోతాం. ఉదయం అలసటతో లేస్తాం. చేతిలో మొబైల్ తీసుకుని కొద్ది నిమిషాలు మాత్రమే చూస్తానని అనుకుంటాం. కాని గంటలు గడిచిపోతాయి. సోషల్ మీడియా, రీల్స్, వీడియోలు, అంతులేని స్క్రోలింగ్. రోజంతా బిజీగా తిరుగుతాం. కాని రోజు చివరికి మనసులో ఒకే బాధ. ఈరోజు నేను నిజంగా ఏం సాధించాను? ఏం ఉపయోగపడే పని చేశాను? ఎందుకు నా జీవితానికి దిశ లేదు? ఎందుకు నేను మారలేకపోతున్నాను? సలాహ్ ఆలస్యమవుతుంది. ఫజ్ర్ మిస్ అవుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతుంటాయి. మనస్సులో పెద్ద పెద్ద కలలు ఉంటాయి. కాని అలవాట్లు మాత్రం బలహీనంగా ఉంటాయి. విజయం కావాలి అంటాం. కాని క్రమశిక్షణ ఉండదు. బరఖా కావాలి అంటాం. కాని సమయాన్ని వృధా చేస్తుంటాం. మనలో చాలామంది బ్రతుకుతున్నారు, కాని నిజంగా జీవించడం లేదు. రోజులు గడుస్తున్నాయి, కాని లక్ష్యం లేదు, దిశ లేదు, శాంతి లేదు. ఇస్లాం మనకు కేవలం నమాజ్ మాత్రమే నేర్పదు. జీవితం ఎలా నిర్మించుకోవాలో కూడా నేర్పుతుంది. ఒక ముస్లిం ఎలా లేవాలి, ఎలా పనిచేయాలి, ఎలా విశ్రాంతి తీసుకోవాలి, ఎలా సమయాన్ని ఉపయోగించాలి, అన్నింటికీ ఇస్లాంలో మార్గదర్శనముంది. ఈ ప్రపంచం మనకు హస్టిల్ కల్చర్ నేర్పుతుంది. ఎప్పుడూ పనిచెయ్యి, ఎప్పుడూ పరుగెత్తు అంటుంది. కాని ఇస్లాం సమతుల్యత నేర్పుతుంది. ఇబాదత్, పని, కుటుంబం, ఆరోగ్యం, విశ్రాంతి అన్నింటికీ హక్కు ఇవ్వమని చెబుతుంది. అల్లాహ్ ఇచ్చిన ప్రతిరోజూ ఒక అమానహ్. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. ప్రతి గంట ఒక పరీక్ష. ఖుర్ఆన్లో అల్లాహ్ కాలం మీద ప్రమాణం చేశాడు. సూరహ్ అల్ అస్ర్లో అల్లాహ్ చెబుతున్నాడు, వల్ అస్రి ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్రిన్. కాలం సాక్షిగా నిజంగా మనిషి నష్టంలో ఉన్నాడు. ఇది కేవలం డబ్బు నష్టం కాదు. సమయం నష్టం, జీవితం నష్టం, లక్ష్యం లేని జీవితం నష్టం. అల్లాహ్ చెబుతున్నాడు, తప్పించుకునేవారు ఎవరు అంటే ఈమానున్నవారు, మంచి పనులు చేసేవారు, సత్యాన్ని చెప్పేవారు, సహనంతో ఉండేవారు. ఈరోజు మనం ఆలోచించాలి, నా రోజు అల్లాహకు దగ్గర చేస్తున్నదా, లేక మరింత దూరం చేస్తున్నదా? నా అలవాట్లు జన్నత్ వైపు తీసుకెళ్తున్నాయా, లేక గాఫ్లత్ వైపు తీసుకెళ్తున్నాయా? ఇస్లాంలో ప్రొడక్టివిటీ అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, కేవలం కెరీర్ కాదు. నిజమైన ప్రొడక్టివ్ జీవితం అంటే సలాహ్ సమయానికి చేయడం, ఖుర్ఆన్ చదవడం, హలాల్ రిస్క్ కోసం కష్టపడడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, కుటుంబానికి సమయం ఇవ్వడం, అల్లాహ్ను ఎక్కువగా గుర్తు చేసుకోవడం. ఇవన్నీ కలిపి ఇస్లామిక్ ప్రొడక్టివిటీ. చాలామంది ప్రపంచ విజయం కోసం రాత్రింబవళ్లు కష్టపడతారు. కాని హృదయంలో శాంతి ఉండదు. ఎందుకంటే బరఖా లేదు. బరఖా కేవలం డబ్బులో ఉండదు, సమయాల్లో కూడా ఉంటుంది. కొందరు తక్కువ సమయంతో పెద్ద పనులు చేస్తారు. ఎందుకంటే అల్లాహ్ వారి సమయానికి బరకా ఇస్తాడు. మరికొందరు రోజంతా పనిచేసినా ఫలితం ఉండదు. ఎందుకంటే జీవితంలో క్రమశిక్షణ లేదు, అల్లాహ్కు విధేయత లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయం సమయానికి ప్రత్యేక దువా చేశారు. అల్లాహుమ్మ బారిక్ లి ఉమ్మతి ఫీ బుకూరిహా. నా ఉమ్మత్కు ఉదయం సమయాల్లో బరఖా ఇవ్వు అని దువా చేశారు. సహాబాలు రదియల్లాహు అన్హుం ఉదయం తొందరగా పనులు ప్రారంభించేవారు. ఎందుకంటే వారు తెలుసుకున్నారు, ఫజ్ర్ తర్వాత సమయం బంగారం లాంటిది అని. ఈరోజు చాలామంది ఫజ్ర్ సమయానికి నిద్రలో ఉంటారు. రాత్రి ఫోన్లో గంటలు గడుపుతారు. తరువాత ఉదయం అలసటతో లేస్తారు. రోజు మొత్తం మైండ్ ఫ్రెష్గా ఉండదు, ఫోకస్ ఉండదు. ఇది కేవలం ఫిజికల్ సమస్య కాదు, స్పిరిచువల్ సమస్య కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, 2 నాంపులు ఉన్నాయి. చాలామంది వాటి విలువ తెలియకుండా నష్టపోతున్నారు: ఆరోగ్యం మరియు ఖాళీ సమయం. ఈ హదీస్ మన జీవితానికి అద్దం లాంటిది. మనకు సమయం ఉంది, ఆరోగ్యం ఉంది, కాని వాటిని ఎలా ఉపయోగిస్తున్నాం? స్క్రోలింగ్లో, వృధా మాటల్లో, పనికిరాని వినోదంలో. ఇంకో హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన పనులు చిన్నవైనా సరే
నిరంతరం చేసే పనులు. ఇస్లాం ఒక్కరోజులో పూర్తిగా మారిపోమని చెప్పదు. క్రమంగా, స్థిరంగా, నిరంతరం మంచి అలవాట్లు నిర్మించమని చెబుతుంది. ఒక ఉదాహరణ ఊహించండి. ఒక యువకుడు ఉన్నాడు. రాత్రి 2 గంటల వరకు ఫోన్ వాడుతుంటాడు. ఉదయం ఆలస్యంగా లేస్తాడు. ఫజ్ర్ మిస్ అవుతుంది. చదువు లేదా పనిమీద ఫోకస్ ఉండదు. రోజంతా టెన్షన్, మైండ్లో గందరగోళం. లక్ష్యాలు ఉన్నాయి, కానీ క్రమశిక్షణ లేదు. ప్రతిరోజూ మారాలి అనుకుంటాడు, కాని మళ్ళీ అదే సైకిల్. ఒకరోజు అతను నిర్ణయం తీసుకుంటాడు, నా జీవితం ఇలా కొనసాగకూడదు అని. ఇషా తర్వాత ఫోన్ పక్కన పెడతాడు. త్వరగా నిద్రపోతాడు. ఫజ్ర్ ముందు లేస్తాడు. వుజూ చేసి సలాహ్ చేస్తాడు. కొద్దిసేపు ఖుర్ఆన్ చదువుతాడు. రోజు కోసం ప్లాన్ రాస్తాడు. సోషల్ మీడియా సమయం తగ్గిస్తాడు. పని సమయంలో పూర్తి ఫోకస్ పెడతాడు. శరీర ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తాడు. కుటుంబంతో మాట్లాడతాడు. రాత్రి తన రోజును పరిశీలిస్తాడు. ఇస్తిగ్ఫార్ చేస్తాడు. కొన్ని వారాల తరువాత అతని జీవితం మారడం ప్రారంభమవుతుంది. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. పనుల్లో ఫోకస్ పెరుగుతుంది. సలాహలో తీపి అనిపిస్తుంది. సమయం చాలినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అతని జీవితంలో బరఖా వచ్చింది. ఒక ముస్లిం యొక్క రోజువారీ రొటీన్ ఫజర్తో ప్రారంభం కావాలి. ఫజర్ కేవలం ఒక నమాజ్ కాదు, అది ఒక కొత్త ప్రారంభం. ఫజ్రుకు ముందు లేచే వ్యక్తి జీవితంలో ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది. ఆ సమయం దువా సమయం, బరఖా సమయం, ఖుర్ఆన్ సమయం. ఫజ్ర్ తర్వాత వెంటనే మళ్లీ నిద్రపోవడం అలవాటు కాకూడదు. కొద్దిసేపు అద్కార్ చేయండి. ఖుర్ఆన్ చదవండి. ఈరోజు నేను ఏం చేయాలి అని ప్లాన్ చేసుకోండి. లక్ష్యం లేకుండా ప్రారంభమైన రోజు ఎక్కువగా వృధాగా ముగుస్తుంది. రోజులో పని లేదా చదువు చేసే సమయంలో పూర్తి దృష్టి పెట్టండి. ఒకేసారి ఎన్నో పనులు చేయడానికి ప్రయత్నించకండి. సోషల్ మీడియా ప్రతి కొన్ని నిమిషాలకు చెక్ చేయడం మానండి. మీరు మీ ఫోకస్ను కాపాడుకోకపోతే ఈ ప్రపంచం మీ దృష్టిని దొంగిలిస్తుంది. ఇస్లాం శరీర ఆరోగ్యాన్ని కూడా ముఖ్యంగా చూస్తుంది. బలమైన ముഅ్మిన్ బలహీన ముఅ్మిన్ కంటే ఉత్తముడు అని హదీస్లో వచ్చింది. కాబట్టి శరీరాన్ని కాపాడుకోవాలి. సరైన ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర, ఇవన్నీ కూడా ఇబాదత్గా మారవచ్చు. మన ఉద్దేశం అల్లాహ్ సంతృప్తి అయితే కుటుంబానికి సమయం ఇవ్వండి. తల్లిదండ్రులతో మాట్లాడండి. భార్య పిల్లలతో సమయం గడపండి. కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే బాధ్యత కాదు, మంచి స్వభావం కూడా బాధ్యతే. రాత్రి ఇషా తర్వాత ఎక్కువసేపు మేల్కొని ఉండకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవసరం లేకుండా రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొని ఉండడం ఇష్టపడేవారు కాదు. త్వరగా నిద్రపోవడం, త్వరగా లేవడం, ఇది ఒక సున్నహ్ జీవనశైలి. ఈరోజు చాలామంది యువత సౌకర్యాలకు బానిసలయ్యారు. ఆలస్యం, సోమరితనం, అంతులేని వినోదం, ఇవి మన సామర్థ్యాన్ని నాశనం చేస్తున్నాయి. శైతాన్ ఒక ముస్లిం బలంగా మారడం కోరుకోడు. అతను మనల్ని బిజీగా ఉంచుతాడు, కాని ప్రయోజనం లేని పనుల్లో సమయం వృధా చేయిస్తాడు. ఫజ్ర్ మిస్సవ్వేలా చేస్తాడు. ఖుర్ఆన్ నుండి దూరం చేస్తాడు. గుర్తుంచుకోండి, కోల్పోయిన డబ్బు తిరిగి రావచ్చు, కోల్పోయిన అవకాశాలు మళ్లీ రావచ్చు, కాని కోల్పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. మన యువకత్వం ఒకరోజు ముగుస్తుంది, ఆరోగ్యం ఒకరోజు తగ్గిపోతుంది, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకోండి, నా జీవితం మారాలి అని. చిన్న చిన్న అలవాట్లతో ప్రారంభించండి. సమయానికి సలాహ్ చేయండి. ఫజ్ర్ కోసం లేవండి. ఖుర్ఆన్కు రోజు కొంత సమయం ఇవ్వండి. సోషల్ మీడియా తగ్గించండి. మీ లక్ష్యాలను రాసుకోండి. నిరంతరం ప్రయత్నించండి. ఒకరోజు మిస్ అయితే నిరాశపడకండి. మళ్లీ లేచి కొనసాగండి. అల్లాహ్ ప్రయత్నించే వారిని ప్రేమిస్తాడు. క్రమశిక్షణ కలిగిన ముస్లిం కేవలం ప్రపంచంలోనే కాదు, ఆఖిరహలో కూడా విజయవంతుడు అవుతాడు. నిజమైన విజయం కేవలం డబ్బు కాదు, అల్లాహ్ సంతృప్తి, ప్రశాంతమైన హృదయం, బరఖాతో నిండిన జీవితం. యా అల్లాహ్, మా సమయాల్లో బరఖా ఇవ్వు. మా హృదయాల్లో క్రమశిక్షణ నింపు. సోమరితనం నుండి మమ్మల్ని రక్షించు. పనికిరాని దృష్టి మరల్చే విషయాల నుండి మమ్మల్ని దూరం చేయు.
మా సలాహ్ను ప్రేమించే హృదయాలు ఇవ్వు. ఖుర్ఆన్తో బలమైన హయూం ఇవ్వు. మాకు ఉపయోగకరమైన జ్ఞానం ఇవ్వు. ఈ ప్రపంచంలో కూడా మంచి జీవితం ఇవ్వు. ఆఖిరహ్లో కూడా విజయాన్ని ఇవ్వు. మా యువకత్వాన్ని నీ విధేయతలో గడపే తౌఫీకివ్వు. మా ప్రతి రోజును ప్రయోజనకరంగా మార్చు. మా జీవితాలను బరఖాతో నింపు. ఆమీన్.